గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తినడానికి తిన్నున్నా లేకపోయినా ఉండటానికి ఒక ఇల్లు కావాలంటారు పెద్దలు. అది ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక పూరి పాకైనా ఒక రేకుల షెడ్ అయినా మనకు ఉండాలి, బంగ్లా అవసరం లేదు. కానీ నేను 27 సంవత్సరాలు 28 సంవత్సరాలుగా అద్దెలలో ఉన్నానండి. 28 సంవత్సరాలుగా నేను అనుభవించిన బాధలు చాలా ఎన్నో చెప్పలేము, వర్ణనాతీతం. ఒక్కొక్క ఇంట్లో వాటర్ ఉండదు, ఒక్కొక్క ఇంట్లో ఇల్లు బాగుండదు, రెంట్లు ఎక్కువ తీసుకుంటారు. అయినా కూడా మన మీద పెత్తనాలు చేస్తుంటారు. కోపం వస్తే మనమే ఖాళీ చేయాలి. ఖాళీ చేసేటప్పుడు మనందరం మనం ఖాళీ చేస్తే మన మీద గొడవ పెట్టుకుంటారు. మీరు ఇప్పుడు ఖాళీ చేస్తే ఎవరు తీసుకుంటారు ఇల్లని? వాళ్ళందరూ వాళ్ళు షడన్గా ఖాళీ చేయమంటారు. ఒక ఇంట్లో వారం రోజులు టైం ఇచ్చి ఖాళీ చేయించారు. ఒక ఇంట్లో వాళ్ళు వాటర్ ఆపేసి తెచ్చుకోవడానికి దగ్గరలో బోరింగ్ కూడా చెడిపోయింది, నీళ్ళు లేవు. అందుకని ఖాళీ చేస్తే వాళ్ళు మీరు ఇప్పుడు ఖాళీ చేశారని ఇచ్చిన అడ్వాన్స్ మనకి ఎగనామం పెట్టారు. ఇలా ఈ ఒక ఇంట్లో వచ్చేసి 9.5 సంవత్సరం ఉంటే చుట్టుపక్కల వాళ్ళు, అది గాలి ఆడది ఇల్లు, చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఆవిడ టైలింగ్ చేస్తుంటే తక్కువ రేటు గుడ్లు కొట్టమంటారు. మనం ఫ్రిడ్జ్ కొన్నా మీరు ఫ్రిడ్జ్ కొన్నారంటారు, మన మీద వస్తువులు చేసుకున్నా మీరు వస్తువులు చేసుకున్నారంటారు, మన మీద బండి కొన్నా మీరు బండి కొన్నారంటారు. వాళ్ళకి రెంటే కదా కావాల్సింది, మిగతా అన్నీ మా ఇంట్లోకి వచ్చిన తర్వాత అట్ట బాగుపడ్డారు ఇట్ట బాగుపడ్డారంటే, వాళ్ళ ఇంట్లో వచ్చిన తర్వాత మనం ఆస్తులన్నీ బాగొట్టుకునే మటుకు అది మటుకు అనరు. మా ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగుపడ్డారంటారు, ఈ మాట అంటుంటారు అనమాట. ఆస్తి బాగొట్టుకుని మన మీద వస్తువులు కొనుక్కుంటే ఎలా ఉన్నా తప్పే. ఇంకా ఇరుగు పొరుగు సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు అద్దెకు ఉండేవాళ్ళంటే చులకన భావం. వాళ్ళు చెప్పినట్టు మనం వినకపోతే మన మీద గుసగుసలు, మన పిల్లల చదువుల విషయంలో కానీ, మన పిల్లలు మంచి బట్టలు వేసుకునే విషయంలో కానీ, మనం బాగుండే విషయంలో కానీ అన్నింటిలో ఏదో ఒకటి అంటూ ఉంటారు. వీళ్ళతో ఎందుకు మాట్లాడితే సమస్యలు అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉంటే అందరూ కక్షి కట్టి ఓనర్లు అని చెప్పి ఖాళీ చేపిస్తారు. ఇదే జరిగింది ఈ విధానం అంతా. అయినా ఓర్చుకొని భరించి సహించి భయంగా బతుకుతూ ఒక ఇంట్లో నేను 6 నెలలు ఉన్న మొత్తం ఇంట్లో, అక్కడి నుంచి తట్టుకోలేక ఇంకొక ఇంట్లో చేరి అక్కడ 20 నెలలు ఉండ, వాళ్ళే ఇల్లు అవసరమే ఖాళీ చేయించారు. ఇంకొక ఇంట్లో 2 సంవత్సరాలు ఉండ, ఆ ఇంట్లో నీళ్ళు లేక ఖాళీ చేయాల్సి వచ్చింది. వాళ్ళైతే ఇంటి అడ్వాన్స్ అయితే తగ్గొట్టారు, ఇచ్చిన అడ్వాన్స్. ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే పోతే పోయినని చెప్పి మళ్ళీ ఇంకొక ఇంట్లో చేరా, ఆ ఇంట్లో 9.5 సంవత్సరం ఉండ, ఆ ఇంట్లో సర్దుకొని ఉన్నాం అనమాట. మా ఆవిడ బట్టలు కుట్టింది, ఇంటికి వాళ్ళకి ఆఫ్ రేట్గా కుట్టాలి. ఇంకా తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా తక్కువ రేట్లుగా బట్టలు కుట్టాలి. వాళ్ళు ఎప్పుడు పాత గొడ్లకు కుట్లేసేమని ఏసీ వాళ్ళ వరకు ఫ్రీగానే. ఇలా ఏసీ అయిపోయినట్టే వాళ్ళందరూ మీకేమని అంటారు. అలా అయినప్పుడు కూడా సర్దుకొని ఉన్నప్పుడు కూడా మనం ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఆశ్చర్యంగా చూస్తారు, మనం బండి కొనుక్కుంటే ఆశ్చర్యంగా చూస్తారు. మీకేమని అంటారు? ఇంట్లో పొలం అమ్ముకొని ఆ ఇంట్లో వాళ్ళకి వస్తువులు చేపిస్తే మీకేం చేపించారు సొమ్ములు అంటారు. ఆ చేపించిన సొమ్ములు మేము వేసుకుని ఇస్తాం ఈయన ఒక రోజు అంటారు. అటు ఈయనందుకు కక్షి కడతారు. గ్యాస్ సిలిండర్ ఈయనందుకు ఒకళ్ళు కక్షి కట్టారు. అందరూ ఏకమై అక్కడ ఇంటి ఓనర్లతో చెప్పి రెంట్లు పెంచి ఇంకా తర్వాత సొంత ఇల్లు వాళ్ళందరూ కలిసి రెంట్లు పెంచితే ఇంకా తట్టుకోలేక వేరే ఇంటికి వెళ్ళిపోయాం. ఖాళీ చేసి వెళ్ళి వేరే ఇంటికి వెళ్తే అక్కడ మనం ఈ కండిషన్లు వాళ్ళు చెప్పే కండిషన్లు ముందుగా అడిగి ఇలా అని చెప్పి మాట్లాడుకుని వాళ్ళు చెప్పిన కాడికి రెంట్ ఇచ్చారు. 2 సంవత్సరం తర్వాత వాళ్ళు మాట తప్పి రెంట్ పెంచారు. అక్కడ ఉండలేక ఆ తర్వాత 1 సంవత్సరం నుండి మళ్ళీ 10 నెలలు తిరిగి ఫైనల్గా ఇప్పుడు ఉండే ఇంట్లోకి చేరాం. ఇక్కడ 12 సంవత్సరాలుగా ఉంటున్నాం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నా అంటే, 12 సంవత్సరాలుగా ఇక్కడ ఎలా ఉంటున్నామంటే చాలా సర్దుకొని ఉంటున్నాం, అడ్జస్ట్మెంట్ అయ్యి. మాకు ఇక్కడ సమస్య ఏం లేదు, కాకపోతే ఓనర్లు క్రమశిక్షణ ఎక్కువ, అతి క్రమశిక్షణ అనమాట. బాత్రూంలు శుభ్రం చేసుకోండి ఎప్పటికప్పుడు అని చెప్తుంటారు. నెల ఇంటికి రెంట్ ఇవ్వడానికి పెట్టాలి, ముందు ఖాళీ స్థలాన్ని చెత్త వేస్తారని చెప్తుంటారు. మనం వేయకపోతే చెత్త వేసే వాళ్ళ మీద మీరు ఆ గొడవ పెట్టుకోవచ్చు కదంటారు. మనం రెంట్కుండేవాళ్ళం అండి. మనం గొడవ పెట్టుకుంటే వాళ్ళు మనల్ని తిట్లకి మనం తట్టుకోగలమా? సొంత ఇల్లు అందరూ ఏకమై మన మీద గొడవకు వస్తే మన మీద అప్పుడే నీళ్ళు ఖాళీ చేయాలి కదా. అందుకని కరవమంటే కోపం, వేయడమంటే పాము కోపం. చెత్త వేస్తున్నారని మనం అనుకో, ఏమి సొంత ఇల్లా? ఖాళీ స్థలం ఉంది కాబట్టి వేస్తున్నాం, మీరే సొంత ఇల్లు అలా చెప్తున్నారే, మీరు అద్దెకుండే వాళ్ళు మీరంతా మీ అధికారం ఎంత అంటారు. సరే, వాళ్ళకి చెప్పకపోతే ఓనర్లు ఏమంటారు? చెత్త వేస్తుంటే వేయద్దని చెప్పొచ్చు కదా అంటారు. మన చెత్త మనం తీసుకుపోయి మున్సిపాలిటీ డస్ట్బిన్లో పడేస్తున్నాం. అంతవరకు మన క్రమశిక్షణగా ఉండాలి. దాన్ని పోయి చెత్త అంతా గురించి చెప్పాలంటే ఎంతమంది మీద మనం గొడవ పెట్టుకుంటాం? ఇది నెంబర్ 1 సమస్య. అయినా ఓనర్ వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటాడు, అందరికి చెప్పినట్టు మాకు చెప్తుంటాడు. చెత్త ఎవరు వేయకపోతే అట్టబడిద్ది అంటారు. మేము వేయట్లేదని కోపం వస్తే కోపంగా మాట్లాడితే ఎవరు వేయకపోతే అట్టబడిద్ది అని ప్రశ్న. ఇక మనం దానికి సమాధానం చెప్పలేము. పలానా వాళ్ళు వేస్తున్నారని చేస్తే వాళ్ళు మన మీద గొడవకొస్తారు, మేము వేసేసి చూసామని. అందువల్ల మనం భరించి మౌనంగా సహించి ఉంటున్నాం. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే అంటే, వాళ్ళకి ఖాళీ చేస్తాము అని చెప్తేనేమో ఎందుకులే అంటారు. మరి మళ్ళీ 12 సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు కదా, 12 సంవత్సరాల నుంచి ఇల్లు మాది అంటారు కదా కొంతమంది అని ఓనర్ ఇప్పుడు 2 సార్లు 3 సార్లు నాతో ఉంది. నాకు ఆ మాటకి బాధ అనిపించింది. నేను మొన్న నా షాప్ 27 సంవత్సరాలు ఉంటేనే కరెక్ట్గా నా రెంట్ తీసుకొని నాకు అడ్వాన్స్ లేకుండా ఖాళీ చేయించిన 3 రోజుల షాప్ ఖాళీ చేశాను. ఎందుకంటే మనం అట్లా అడ్డం తిరగడానికి మన దగ్గర ఏ ధైర్యం ఉంటుంది, ఏ శక్తి సామర్థ్యాలు ఉంటాయి? మనం గాలి ఏమంటారు, ఉప్పంటి ఎగిరిపోయే చిన్న సామాన్యులం అనమాట. మన దగ్గర అంత ధైర్య సాహసాలంటే ఈ పాటికి సొంత ఊర్లో ఉన్న ఆస్తులను పోగొట్టుకొని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఇల్లు ఈ సొంత ఇల్లు ఉండి పొలం ఉండి అన్ని మొత్తం బాగొట్టుకొని బంధువులతో గొడవలై గుట్టుగా వచ్చి బాడిగలలో ఇల్లు మారుతా తిరుగుతూ ఉన్నాం.
ఇదే పరిస్థితి. అలాగైతే మా అమ్మ ఇచ్చిన ఇంట్లో కూడా ఉండొచ్చు. అక్కడ కూడా ఇరుగు పరుగు పడితే సమస్య వస్తుందని భయపడే అక్కడికి కూడా పోంది. సొంత ఇల్లు అయినా కానీ. అలాంటి సెన్సిటివ్‌గా ఉండేవాళ్ళు మనం ఈ మన వస్తువులే పోగొట్టుకుంటే వేరే వాళ్ళ వస్తువులకి అడ్డం తిరిగేంత గొప్ప అంత ధైర్యవంతులమా, అంత సాహసవంతులమా? అట్లాంటి తిరిగేవాళ్ళు వేరే. అది వాళ్ళకైతే చెప్పినట్టు వింటారు. మనలాంటోళ్ళకి వినరు. ఇలా అంటాం 2, 3 సార్లు అనటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. వెళ్ళకపోతే అదొక సమస్య. ఓహ్! మ పోయినప్పుడల్లా ఇంక మనకి ఇలాగే చెప్తా ఉంటారు. చెప్పినప్పుడల్లా మనకు బాధగా ఉంటది, భయంగా ఉంటది. ప్రతి నెల భయపడతానే ఉండా. ఇప్పుడే కాదు, నేను గత 28 సంవత్సరాల నుంచి రెంట్ ఇచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఏం చెప్తారో అని భయంగా ఉంటది. ఎక్కడికైనా ఊర్లకు పోయేటప్పుడు కూడా భయంగానే ఉంటది. అందువల్ల ఇలాంటి సమస్యలు, ఇలాంటి పరిస్థితులు అద్దెళ్ళ వాళ్ళకి ఎక్కువ. ఇంకొకటి, ఇళ్లల్లో చుట్టాలు ఎక్కువ మంది వస్తే ఇల్లు ఖాళీ చేపిస్తారు. ఇంకొకటి ఏందంటే ఇళ్లల్లో వాళ్ళ ఇంటి ముందు పొరపాటున ఒకరోజు ముగ్గు అయిపోయినా అది కూడా కారణం చేసి ఖాళీ చేపిస్తారు. ఇప్పుడు బాత్రూమ్లు మన ఇంట్లో బాత్రూమ్ మన ఇంట్లో వాళ్ళు శుభ్రం చేసుకుంటారు కదా, ఓనర్లు ఆ మాట చెబుతారు. 500 ఖర్చు పెట్టి నెల పని మనిషి పెట్టి బాత్రూమ్ కడిగించుకోవాలంట. మనం ఇచ్చే రెంట్కే అలాడిపోతుంటే బాత్రూమ్లు మనం కడుక్కుంటుంటే ఇంకా మళ్ళీ 500 రూపాయలు ఇవ్వాలంటే సామాన్యుడికి సాధ్యమే పని. అసలు ఇచ్చే రెంటే అధిక భారం మనకి సొంత ఇల్లు లేక. ఇలాగని మనం ఇల్లు కట్టుకుందామంటే ఊరికి 10 కిలోమీటర్ల దూరం దాకా కూడా అంతా ధనవంతుల చేతిలోకి వెళ్ళిపోయిన స్థలాలండి. వాళ్ళు ఎంత రేటు చెప్తే అంత. ఎక్కడో ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో 5 లక్షల రూపాయలంట ఫ్లాట్. అది అడవి ఉన్నట్టుంటుంది. అక్కడ ఇల్లు మనం కట్టి ఉండగలమా? ఉండలేం. ఎందుకంటే అడవిలో ఇల్లు కట్టుంటే మద్యం బాబులు ఎక్కువ కదా, ఇప్పుడు ఎక్కడ ఓపెన్ ప్లేస్లో తాగేవాళ్ళు. అదొక పెద్ద సమస్య అయితే. ఊర్లో ఉన్న ఇంటికే దిక్కు లేదు. ఎవరైనా గొడవకు వచ్చినా మనం ఏం చేయలేము. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఊరు బయట ఆడుంటాం. ఇదొక సమస్య. ఇంకా మన పిల్లల పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్లి చేయకూడదని అంటారు. పెళ్ళిళ్ళు చేసే ఏమైనా గొడవలు వస్తే పరిష్కరించకూడదు అంటారు. పరిష్కారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటారు. ఇవన్నీ వాళ్ళు చెప్పినంత తొందరగా అయ్యే పనులు కాదు. ఇవి మన పిల్లలు ఆడపిల్ల ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటేనేమో మీ అమ్మాయి ఏదో ఒక ఉద్యోగం పోవచ్చు కదా అంటారు. ఉద్యోగానికి పోతుంటే మీ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, పెళ్లి చేయొచ్చు కదా, మళ్ళీ ఏదో ఒకటి చూసి అంటారు. అక్కడ ఉద్యోగానికి పోయిన కాడ ఇదే సమస్యలు. సరే ఇంట్లో కూర్చొని చక్కగా శారీస్ బిజినెస్ చేసుకుంటే అది ఎందుకు ఉద్యోగం చేయొచ్చు కదా అంటారు. ఇలాంటి 1,00,000 ప్రశ్నలు. మనం ఉండే ఇంట్లో మన ఇష్ట ప్రకారం మనం రెంట్ గంట ఉండటానికి లేదు. అభద్రతాభావంతో బతకాలి. ఇరుగు పొరుగు వారితో మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే వీళ్ళు ఎవరితో మాట్లాడరని ఒక సమస్య. మాట్లాడితే ఏ గొడవలు వస్తాయని మనకు భయం, మాట్లాడకపోతే వీళ్ళు ఏందంత పొగురు వెళ్ళకని వాళ్ళకి ఇది. ఇన్ని సమస్యలతో అద్దెలలో బాధపడాలి మనం. మరి సొంత ఇల్లుకి పోయినా కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. కానీ ఒకటి, సొంతదైతే ఏదైనా గొడవ జరిగినా మన ఇల్లు కాబట్టి ఏమనరు, వాళ్ళ ఇల్లు కాబట్టి. అది అద్దెంట్లో ఎవరన్నా మన మీద అకారణం మీద గొడవ వచ్చినా దానికి బాధ్యులు మనమే. అనుకోకుండా మన ఇంటికి చుట్టాలు వచ్చినా దానికి బాధ్యులు మనమే. వచ్చిన చుట్టాలు పిల్లలు పొరపాటు ఏదైనా ఆడుకుంటే బాలో కిందకి విసిరేసినా అది దానికి బాధ్యులు మనమే. కరవమంటే కప్ప కోపం, విడమంటే పావు కోపం. ఏం బతుకులు ఈ అద్దె బతుకులు. ఇలా నేనొక్కనే కాదు, లక్షల కోట్ల మంది 100కి 70% సొంత ఇల్లు ఉండి ఉద్యోగరీత్యా వేరే ఇళ్ళలోకి పోయి బాధపడేవాళ్ళు, ఉద్యోగరీత్యా వేరే ఊర్లలో. అలాగే సొంత ఇల్లు లేక ఉన్న ఊర్లో ఉన్న ఆస్తులు పోగొట్టుకొని సొంత ఇల్లు లేక తలంచుకొని అవమానపడితే బతికేవాళ్ళు. అలా అవమానం ఎందుకు వస్తుందంటే మనకు పూర్వం ఇల్లు ఆకిల్లు ఇదే ఊర్లో ఉండి ఇక్కడే పుట్టి ఇక్కడే ఆస్తి పోగొట్టుకొని ఇక్కడే మనం ఇలా మనకు ఐడెంటిఫై చేసుకుంటూ ఇలా ఓనర్లు ప్రతి ఒక్కసారి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు భయపడుతూ పోయి చేతులు కట్టుకొని నిలబడి సమాధానం చెప్పాలి. ఇలా చెప్పకపోతే మళ్ళీ అదొక సమస్య. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవిస్తున్నాం మనం. కానీ ఈ సమస్యలకు పరిష్కారాలు మనకు దొరుకుతాయో దొరకవో తెలియదు. కాకపోతే మనందరికీ ఒక ఆశ ఏముంటుందంటే చనిపోయేటప్పటికైనా మనకు అనేది ఒక ఇల్లు ఉండాలని. మరి ఆ టయానికి భగవంతుడు మనకి ఇస్తాడో ఏడో తెలియదు. సరే, మా అమ్మగారు ఇచ్చిన ఇల్లు అయితే ఎక్కడో సాటు ఉంది కాబట్టి అదొక ధైర్యం మీద నేను ఉండాలనుకో. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటామండి. ఓనర్లకి ప్రతి నెల కరెక్ట్ రెంట్ ఇచ్చినా వాళ్ళు ఇంటికి వచ్చి చెక్ చేస్తుంటారు. వాళ్ళకి పొరపాటున మన సమాధానం కరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళు వచ్చిన టైంలో మనం ఏదైనా పని ఉండి మాట్లాడకపోయినా రెండో రోజు పొద్దున్నే మీరు ఇల్లు ఖాళీ చేయండి, ఇంక ఉండటానికి లేదు, మాకు బంధువులు వస్తున్నారని చెప్తారు. ఇది పరిస్థితి. అందుకని అద్దెలలో ఉండే జీవితం నరకం అనేది నేను అంటాను. కానీ ఒకటి తప్పదు. అయినా కానీ ఓనర్లు నేనేమంటలేదు, మన పరిస్థితులు, మన అవస్థలు, మన బాధలే చెప్తున్నాం. కరెక్ట్గా రెంట్ ఇచ్చే వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు. రెంట్ కరెక్ట్గా అయిన వాళ్ళేమో భగవంతుడా నువ్వు ఖాళీ చేయరా నాయన, దాని మీకు పుణ్యం ఉంటుంది అంటారు. మళ్ళీ సెన్సిటివ్గా ఉండేవాళ్ళు సొంత ఇంట్లో బతకలేము, అద్దెంట్లో బతకలేము, ఇంకెక్కడ బతకాలో ఈ లోకంలో ఇది అర్థం కాల. దానికి తగ్గట్టు మళ్ళీ అంటే వాళ్ళ సంపాదన కూడా కరెక్ట్గా ఉండదు. ఉంటే ఎక్కడికన్నా ఈ ఊరు కాకపోతే ఇంకొకరిని వెళ్ళిపోవచ్చు. అది కూడా లేక సరైన క్వాలిఫికేషన్ లేకుండా బాధపడుతూ బతుకులు ఇడిచేవాళ్ళు ఎంతమంది. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కష్టాల్లో ఇన్ని సంవత్సరాలు బతికామంటే ఇంకా గ్రేట్ అని నాకు అనిపిస్తుంది. అందుకే దేవుడికి రోజు థ్యాంక్స్ చెప్పుకుంటా. ఇన్ని కష్టాలు పెట్టినా, ఇన్ని బాధలు పెట్టినా, ఇన్ని అవమానాలు పడినా ఇంకా మాలాంటి వాళ్ళని బతుకుతున్నామంటే అది నిజంగా భగవంతుని అనుగ్రహం అనుకోవాలి. లేకపోతే అలా బతకలేం కదా ఇన్ని రోజులు. ఏదో ఒక రోజు ఆత్మాభిమానంతో
తట్టుకోలేక ఈ బాధల పడలేమని చెప్పి ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇంకా బతుకుతున్నాం అంటే గ్రేటే కదా. ఇలా ఉంటాయి అన్నమాట. వాళ్ళు పెట్టేది వాళ్ళకి టార్చర్ అనిపించదు. కానీ మనకు అవమానంగా ఉంటుంది, టార్చర్‌గానే ఉంటది. ప్రతి వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చి మీరు ఇంట్లో బాత్రూమ్ శుభ్రం చేసుకున్నారా? ఇల్లు ముందు ముగ్గులేస్తున్నారా? ఇల్లు నీట్‌గా ఉంచుకున్నారా? ఇలా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో, 6 నెలలకు ఒకసారి చెప్తే అదొక లెక్క. నెలకు 2 సార్లు, 3 సార్లు ఇలా చెప్తుంటే చాలా బాధగా ఉంటది, ఇబ్బందిగా ఉంటది. కానీ బతుకుని ఈడుస్తాం. కానీ మనంతట మనం ఖాళీ చేస్తామంటే ఇప్పటికిప్పుడు మీరు సడన్‌గా చెప్తే అంటారు. అందుకని మనం ఇంక ఏది ఏమైనప్పుడు సరే తప్పు వాళ్ళు ఖాళీ చేయమన్నా తప్పు మందే, మనం ఖాళీ చేస్తామన్న తప్పు మందే కాబట్టి ఇలా నెట్టుకు రావడమే మన జీవితాలు. ఎక్కడ స్థలం కొనడానికి ఆకాశానికి ఎండిపోయిన రేట్లు. ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి ఈ చిన్న చిన్న స్థలాలు ఎక్కడో దూరంగా ఇచ్చారు. ఇంకపోతే మళ్ళా వాళ్ళు ఇచ్చే కాలనీ డబ్బులు కాక ఎదురు డబ్బులు వేసుకునే శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు. చూద్దాం ఈ కథ ఎలా నడిచిద్దో, ఏ మలుపు తిరిగిద్దో, మన బతుకులు ఎలా ఉంటాయో, ఈ ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి, లాస్ట్‌కి మన మరణం ఎలా ఉంటుందో భగవంతుడు చనిపోయేటప్పటికైనా సొంత ఇల్లు అనేది మనం ఉండే ఊర్లో చూస్తామా? లేకపోతే లాస్ట్‌కి పెద్దోళ్ళు ఇచ్చిన ఆస్తిలో ఏదైనా ఊరికి పోయి తిరగలేని రోజు ఆడ పడతామనేది చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ మా బాధలే ఎవరిని ఉద్దేశించి కాదు, ఓనర్లను ఇబ్బంది పెట్టని కాదు. ఎందుకంటే వాళ్ళందరూ బాగుండాలి. మనం ఇల్లు ఖాళీ చేసినా మళ్ళీ ఇంకొకరి ఇంట్లోకి వెళ్ళాలి కాబట్టి ఓనర్లను ఖాళీ చేసిన ఓనర్లను కూడా మనం గౌరవిద్దాం. కొత్తగా ఇల్లు ఇచ్చే వాళ్ళని రెస్పెక్ట్ చేద్దాం. వాళ్ళు ఎంత బాధ పెట్టినా భరిద్దాం, సహిద్దాం. తప్పదు, ఇంక వేరే మార్గం లేదు. బాధ అనుకోకుండా అలవాటు పడదాం. అలవాటు పడితే బతకగలం, లేకపోతే లేదు. ఇంకా మళ్ళీ దీంట్లో వయసు ప్రాబ్లం కూడా ఉంది. ఒక వయసు దాటిన తర్వాత ఇల్లు ఇవ్వరు. మీకు ఎక్కడన్నా ఊర్లో ఇల్లు ఉంటేనే ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కష్టం కూర్చున్న డబ్బులుండి మనం బతుకుతున్నా కానీ మనకి సరైన సంపాదన లేదనే కారణం కూడా ఇల్లు ఇవ్వరు. చాలా ఇబ్బందులు ఉండి ఎక్కడో చోట ఇల్లు ఉంటేనే ఇల్లు ఇస్తున్నారంటే ఈ మధ్య రూల్స్. సొంత ఇల్లు అనేది మనకి ఎక్కడో చోట ఉంటేనే ఇస్తారు. ఎందుకంటే సడన్గా ఏదన్నా అయితే బాడిగలలో ఉన్నాయి కాబట్టి. ఇది ఇంతకన్నా నరకమే ఇంకొకటి లేదు, ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు. అందుకని మనలాంటి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుందాం అంటేనేమో అక్కడ రేట్లు పెరిగిపోయినాయి. ఒకవేళ ఉన్నదేమో అమ్మమంటున్నారు, కొనాలంటే కొనలేకపోతున్నాం. ఎటు చూసినా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, అరిటాకులాగా బొక్క పడ్డం తప్ప నుంచి మనం ఏం చేయలేం. నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మనం మౌనంగా అన్నీ భరించాల్సిందే, సహించాల్సిందే. ఇలా భరిస్తూ ఏదో ఒక రోజు కాలం చేయాల్సిందే. ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు, మహానుభావులు. గత జన్మలో వాళ్ళు పుణ్యాలు చేసుకొని ఇల్లు కట్టుకున్నారు. మనం ఒక రేకులు ఇల్లు కూడా వేసుకోలేకపోయినందుకు మనం ఎన్నో పాపాలు చేసుకున్నామని అనుకుని కాలం ఎల్లదీయటం తప్ప నుంచి మనం ఏం చేయలేం. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్